మంచిగా సెక్యూరిటీ వాళ్ళు వినాలి, ప్రజలు కూడా. పోలీసు వాళ్ళు ఇంతమంది పెట్టారు, వాళ్ళ మాట వినకుండా తోసుకుంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నీట్గా వెళ్ళిపోవచ్చు కదా. సెక్యూరిటీ ఒకటి మంచిదే ఉన్నది, చూసుకుంటున్నా. వాళ్ళ మాట వినట్లే ప్రజలు, అంతే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైనా తేడా ఉందండి, చాలా డిఫరెన్స్. మాకు అస్సలు నచ్చలే. సార్ మినిస్టర్ వచ్చి చెప్పినా నేను చెప్తాను అదే విషయం. లాస్ట్ ఇయర్ వచ్చాము, ఈ ఇయర్కి చాలా తేడా ఉంది. మాకు చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం కూడా. మేము కూడా కార్పొరేటర్ ఇంట్లో నుంచి వచ్చాము. ఇప్పుడు లక్ష్మీ బాలరెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ కో-సిస్టర్నే నేను, వాళ్ళ కో-సిస్టర్నే. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చాలా తేడా ఉంది, అస్సలు బాగాలే. ఓవరాల్గా భక్తులకు కానీ ఇక్కడ వచ్చే భక్తులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మరి భక్తులకు కొంచెము క్యూ మెయింటైన్ పాటించాలండి, అందరూ నీట్గా వెళ్ళాలి, తోయకుండా. అవన్నీ అందరు కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చారు అది ఇక్కడ. అందరి సంగతి చూసుకోవాలి కదా, తోయడం వేస్ట్ కదా అది. అక్కడ తొందరగా వెళ్ళి ఏం చేస్తారండి, అందరు మొక్కడానికి వచ్చారు కదా. ఇప్పుడు మేము గొడవ పడితే వాళ్ళు ఊరుకోరు కదా. థ్యాంక్ యూ.